From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఇక తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అనూహ్యంగా అధికారంలోకి రావడంతో దశాబ్దాల నాటి సమీకరణాలు తలకిందులయ్యాయి. 50 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన అన్నా డిఎంకే ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతోంది. పార్టీలో 2 ప్రధాన వర్గాలు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ఫలితాలకు ముందు వరకు ఏకతాటిపై ఉన్న అన్నా డిఎంకేలో ఇప్పుడు చీలిక కనిపిస్తోంది. పార్టీ చీఫ్ పళనిస్వామి కేవలం 17 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. 30 మంది ఎమ్మెల్యేలతో షణ్ముగం, వేలుమణి వర్గం బలంగా కనిపిస్తోంది. వీరు ఎస్పీ వేలుమణిని శాసనసభాపక్ష నేతగా నియమించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జయలలిత మరణం తర్వాత ఇప్పటికే పన్నీరు సెల్వం, శశికళ తదితర నేతలు పార్టీకి దూరమయ్యారు. తాజాగా ఈ చీలిక పార్టీని మరింత బలహీనపరిచే అవకాశం ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మా ప్రతినిధి ఉమాశంకర్ జైన్ అవుతున్నారు చెన్నై నుంచి. ఉమాశంకర్, ప్రధానంగా అన్నా డిఎంకే పార్టీకి గత నేపథ్యం చూస్తే ఎంతో చరిత్ర ఉంది, కానీ ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ పూర్తిగా బలహీనపడి చీలిక దిశగా పయనిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? అన్నా డిఎంకే పార్టీలో నేతలంతా కూడా తలోదారి దిక్కులు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఆ పార్టీ? రామ్దాస్, ఎన్నికల అప్పటి నుంచి కూడా జయలలిత మరణం తర్వాత ప్రస్తుతం అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడ్డాయి. అటు 47 స్థానాలకి అన్నాడీఎంకే తమిళనాడులో సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా అటు ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు షణ్ముగం, వేలుమనేటువంటి వర్గము అంటే టీవీకే పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మొదటి నుంచి వాళ్ళు పళనిస్వామికి చెప్తూనే ఉన్నారు. సో ఆ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ ఆ పార్టీలో మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. బట్ క్యాంప్ రాజకీయాలు జరిగాయి. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అనేక వ్యక్తులు వేసినటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది, బలపరీక్షకి ఎవరి మద్దతు సాధారణంగా విజయ్కి అవసరం లేదు. ఎందుకంటే దాదాపు 120 మందికి పైగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం విజయ్కి ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అటు పళనిస్వామితో విభేదించి 30 మందికి పైగా ఎమ్మెల్యేలు వేలుమని అని అది శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవాలని చెప్పి కూడా అటు ప్రోటెం స్పీకర్కి వినతిపత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు పళనిస్వామి కూడా నిన్న 17 మందితో ప్రోటెం స్పీకర్కి ఒక లేఖ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో నూతన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే అటు ప్రోటెం స్పీకర్గా ఉన్నటువంటి కరుప్పయ్య నిన్న ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇవాళ స్పీకర్గా ఏదైతే 1000 లైట్స్ నుంచి గెలుపొందినటువంటి ప్రభాకర్ పేరును నిన్న నామినేషన్ దాఖలు చేశారు. దాంతోపాటు కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి తురేయూర్ అనేటువంటి ఒక నియోజకవర్గం నుంచి మరో రవిశంకర్ అనేటువంటి వ్యక్తిని కూడా నామినేషన్ దాఖలు చేశారు. సో వీళ్ళిద్దరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎందుకంటే మరెవరు కూడా దీనిపైన నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఇవాళ ఆ ఎన్నికకు సంబంధించినటువంటి పూర్తి కాబోతున్న నేపథ్యంలోనే ఇవాళ అసెంబ్లీలో స్పీకర్, ప్రోటెం స్పీకర్ ఎన్నిక తర్వాత రేపు బలపరీక్ష ఉండబోతుంది. బలపరీక్షలో విజయ్ ఏం చేయబోతున్నాడు, ఎలాంటి పరిణామం ఉండబోతుందో తమిళనాడు వ్యాప్తంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. రామేష్. రైట్, ఎస్, థ్యాంక్ యూ. దశాబ్దాల చరిత్ర కలిగిన అన్నా డిఎంకే పార్టీలో చీలిక వచ్చింది. పార్టీలో 2 ప్రధాన వర్గాలు ఏర్పడడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ఫలితాల ముందు వరకు కూడా ఏకతాటిపై ఉన్నటువంటి నేతలు ఇప్పుడు చీలిపోయారు. పార్టీలో పళని స్వామి ఒక వర్గంగా, అలాగే షణ్ముగం మరొక వర్గంగా ఏర్పడి ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా చీలిక దిశగా పయనిస్తున్నారు.